హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే కాకరకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఈ విధంగా కానీ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసినట్లయితే కొంచెం కూడా చేదుగా అనిపించదు. చిన్నపిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీడియోలో కనిపిస్తుంది కదా, కాకరకాయల పైన గరుకుపాటునంతా మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదంటే చిన్నగా రౌండ్గా అయినా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత కాకరకాయ ముక్కల్ని మొత్తం వాటర్లో వేసేసి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని కాకరకాయల్ని బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో సాల్ట్ని వేసేసుకొని 2 or 3 టైమ్స్ కానీ క్లీన్ చేసేసుకున్నామంటే కాకరకాయ ముక్కలు అనేటివి కొంచెం కూడా చేదుగా అనిపించవు. వాటర్లో నుంచి మరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని గ్యాస్ మీద బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని బండిలో వేసేసుకోవాలి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి. మూత ఓపెన్ చేసేసి చూస్తే కాకరకాయలు అనేటివి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. కాకరకాయల్ని ఇంకొక విధంగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత అందులో సాల్ట్, పసుపు వేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేస్తే కాకరకాయ ముక్కల్లో ఉండే వాటర్ అంతా బాగా ఊరుతుంది. ఆ వాటర్ మొత్తంని సైడ్కి పిండేసుకొని ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కానీ ప్రిపేర్ చేసేసుకున్న కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదుగా అనిపించదు. తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. తర్వాత వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, కాకరకాయ ముక్కలు ఇలా మొత్తం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి. అలా చేంజ్ అయిపోయిన తర్వాత గ్యాస్ మీద నుంచి దింపేసుకొని పుట్నాల పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో పుట్నాల పొడినే కాకుండా వెల్లుల్లి కారంని కూడా వేసేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కానీ కాకరకాయ ఫ్రైని ప్రిపేర్ చేసినట్లయితే ఫ్రై అనేది చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా ప్రిపేర్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లంచ్లోకి పప్పు, కాకరకాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ కాకరకాయ ఫ్రైని ఎలా క్లీన్ చేసి ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసింటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ హెల్తీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.